హాయ్! నేను ఎస్ఆర్‌హెచ్‌కి అలానే పంజాబ్‌కి అయితే చాలా ఉత్కంఠమైన మ్యాచ్ జరిగిందండి. నువ్వా నేనంటే అయితే ఫైట్ గట్టిగా జరిగింది. ముందుగా అయితే నితీష్ కుమార్ రెడ్డిని పొగడాలి. మన తెలుగు కుర్రాడు సెకండ్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లో ఒక 4, ఒక 6 తోటైతే మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. ఆ తర్వాత ఈరోజు అయితే అబ్ది ఆర్డర్ కూడా వచ్చాడు. మంచి ప్రమోషన్ కూడా వచ్చింది. అది కూడా క్రిటికల్ టైంలో వచ్చాడు. చాలా ప్రెజర్ సిచ్యువేషన్‌లో వచ్చాడు. ఎందుకంటే ఆ టైంలో వికెట్లు అయితే హెడ్ గాని, అభిషేక్ శర్మ, మార్కరమ్ అవుట్ అవ్వడం తర్వాత అయితే నితీష్ కుమార్ రావడం చూసాం. ఆ టైంలో వచ్చి 5 సిక్స్‌లు, 4 ఫోర్‌లు తోటి 37 బాల్లలో 64 పరుగులు చేశాడు. ఎందుకంటే పవర్ ప్లేలో కూడా అతను వచ్చాడు కానీ స్కోర్ అయితే రన్ చేయలేకపోయాడు. చాలా జాగ్రత్తగా ఆడాడు. పిచ్ కండిషన్ స్వింగ్ అవుతుంది. ఒక పక్కన రబాడా లేక ఒక పక్కన హర్షదీప్ చాలా టైట్గా అయితే బౌలింగ్ చేస్తున్నారు. ఫస్ట్ రెండో ఓవర్లో అయితే అస్సలు అల్లాడించారు అనుకోవచ్చు. ఒకటైతే రివ్యూ తీసుకోలేదు, హెడ్ అవుట్ అయినా సరే వాళ్ళైతే కీపర్ క్యాచ్ వెళ్ళింది. ఆ తర్వాత హెడ్ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ కొంచెం నిలబడి ఆడే ప్రయత్నం చేశాడు కానీ తర్వాత అతను కూడా త్వరగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మార్కరం వచ్చి డక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే రాహుల్ త్రిపాఠిని తీసుకొచ్చారు. కానీ రాహుల్ త్రిపాఠి కూడా తడబడతా ఉన్నాడు. అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే నిలబడి లాస్ట్ వరకు ఉండి అయితే మ్యాచ్ని అయితే మన చేతుల్లోకి తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఎందుకంటే 130, 140, 150 కొడితే గ్రేట్ అనుకున్న టైం సిచ్యువేషన్ నుంచి అతను దాదాపు 182 పరుగుల దాకా వెళ్ళిందంటే అతనే ముఖ్య కారణం అనుకోవచ్చు. ఎందుకంటే మీరు పవర్ ప్లేలో స్కోరే రాలేదు. మీరు చాలా కష్టంగా అయితే స్కోర్ వచ్చింది. పవర్ ప్లేలో 45 వచ్చింది. ఆ తర్వాత కూడా రన్స్ అయితే రాలేదు. చాలా స్లోగా ఆడారు. క్లాసన్ వచ్చాడు కానీ క్లాసన్ నుంచి కూడా పరుగులు అయితే రాలేదు. క్లాసన్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మీరు చూస్తే 64కే 100కి 5 వికెట్లు పడ్డాయి. 60కే 4 వికెట్లు పడిపోయినాయి. ఆ తర్వాత మీరు సిచ్యువేషన్ చూస్తే మధ్యలో ఏదైతే ఒక చిన్న ఓవర్ ఉందో 9 ఓవర్ల మధ్యలో కొంచెం మంచి షాట్లు ఆడడం చూసాం. 4, ఒక 6 తోటి అయితే నితీష్ కుమార్ కొంచెం స్కోర్ని పెంచే ప్రయత్నం చేశాడు కానీ ఆ తర్వాత మళ్ళీ క్లాస్ని అవుట్ అయ్యేసరికి మళ్ళీ స్కోర్ డౌన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 13 ఓవర్లు 16 ఓవర్ల మధ్యలో అయితే దాదాపు మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం చూసాం మనమైతే. ఆ పార్ట్నర్షిప్ వల్లనే ఏదైతే అబ్దుల్ సమద్ అలానే నితీష్ కుమార్ రెడ్డి మధ్యలో వచ్చింది పార్ట్నర్షిప్, ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఒక 50 పార్ట్నర్షిప్ అయితే అక్కడ రావడం చూసాం. అప్పుడే స్కోర్ అయితే ఈజీగా అయితే 150 అయితే దాటించగలిగారు వాళ్ళిద్దరు కలిసి. అబ్దుల్ సమద్ కూడా మంచి నాక్ ఆడడం చూసాం. 5 ఫోర్లతోటి 25 పరుగులు చేశాడు 12 బాల్లోనే. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అతను కూడా సహకారం అందించాడు అనుకోవచ్చు. 150 కష్టం అనుకున్న టార్గెట్ నుంచి దాదాపు 182 పరుగుల దాకా అయితే వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. అలానే షహబాజ్ అహ్మద్ కూడా లాస్ట్లో వచ్చి మంచిగా ఆడడం చూసాం. ఇది ఓవరాల్గా అయితే నితీష్ కుమార్ రెడ్డి మ్యాచ్ అనుకోవచ్చు. అతను వల్లనే మ్యాచ్ని అయితే గెలిచారు కూడా అనుకోవచ్చు. లాస్ట్లో వచ్చి కట్ ఏదైతే 6 కొట్టాడో అది కూడా మ్యాచ్ని సేవ్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే మనం గెలిచింది 2 పరుగుల తేడాతోటే. 2 పరుగుల తేడా అంటే చాలా లీనియర్ కాబట్టి ఆల్మోస్ట్ లాస్ట్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నారు. లాస్ట్ 2-3 ఓవర్లు చూస్తే ఎస్ఆర్హెచ్ ఈజీ గెలుస్తుంది అనుకున్నాం. కానీ ఆ టైంలో వాళ్ళ శశాంక్ వచ్చేసి విజృంభించి కట్ని అయితే లాస్ట్ ఓవర్లో 26 పరుగులు దాకా కొట్టడం చూసాం. 29 కావాలి లాస్ట్ ఓవర్కి. చాలా ఈజీగా గెలుస్తుంది అనుకున్నాం. 2 బాళ్ళు డాట్లు వేస్తే సరిపోద్ది అనుకున్నాం. లేకుంటే 1-2 సింగిల్ వేస్తే సరిపోద్ది అనుకున్నాం. కానీ ఆ టైంలో అతను వైడ్లు వేయడము, ఆ తర్వాత ఫుల్ టాస్ బాల్స్ వేయడము, అతనైతే శశాంక్ అయితే ఈజీగా అయితే కొట్టడానికి అయితే ఛాన్స్ ఇచ్చాడు. అతను దాదాపు 25 బాలల్లోనే 46 పరుగులు చేయడం చూసాం. శశాంక్ తోడుగా జితేష్ శర్మ కూడా తోడు నిలబడి అతను కూడా మంచి పరుగులు అయితే చేయడం చూసాం. ఇది ఓవరాల్గా ఇంకా అశ్వత్ శర్మ కూడా మంచిగా ఆడడం చూసాం. అతను కూడా 2 సిక్స్లు 3 ఫోర్లతో అయితే దాదాపు 220 స్ట్రైక్ కూడా ఆడి చూశారు. ఈ లాస్ట్లో శశాంక్ అశ్వత్ శర్మ అయితే భయపెట్టారనుకోవచ్చు. కాసేపు అయితే మ్యాచ్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. అయినప్పటికీ టార్గెట్ పర్ ఓవర్కి 14 పరుగులు 15 పరుగులు కావాల్సింది. లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ 2 ఓవర్లో దాదాపు 19 పరుగులు కావాలి ఒక్కొక్క ఓవర్కి. ఆ టైంలో ఏదైతే నటరాజ్ చేశాడో మంచి ఆర్కర్లతోటి 10 రన్సే ఇచ్చాడు ఆ ఓవర్లో అయితే 19 ఓవర్లో. కానీ 20 ఓవర్లు 29 పరుగులు కావాల్సిన టైంలో కట్ ప్రెజర్కి లోనయ్యి శశాంక్ తోటైతే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. ఆ టైంలో మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయే సిచ్యువేషన్ నుంచి అయితే లాస్ట్లో మళ్ళీ ఒక మంచి ఆ టైంలో కూడా అదే ఓవర్లో కూడా 3 క్యాచ్లు అయితే డ్రాప్ అయినాయి. 2 సిక్స్లు వెళ్ళే కనీసం బాల్ నాపి 1-2 సింగిల్స్ ఇచ్చిన బాగుండేది. కానీ ఆ టైంలో బాల్ నాపపోగా క్యాచ్లు కూడా మిస్ చేసి 6లు అయితే రావడం చూసాం ఆ టైంలో అయితే. ఆ తర్వాత ఈజీ క్యాచ్ని కూడా వదలడం చూసాం. ఓవరాల్గా అయితే 3 క్యాచ్లు డ్రాప్ కావడం అన్నీ
అన్నీ కూడా ఇంకా అనుకూలంగా అనిపించింది పంజాబ్కి అయితే. కానీ లాస్ట్లో బాల్ అయితే మంచిగా వేసి టార్గెట్ అయితే లాస్ట్ బాల్ కూడా 6 కొట్టాడు. కానీ అప్పటికే 8 రన్స్ కావాలి కాబట్టి 2 పరుగులు తేడాతో అయితే ఎస్ఆర్హెచ్ గెలిచింది. మంచి ఉత్కటమైన మ్యాచ్. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలనుకున్నాం ఎస్ఆర్హెచ్, ఎందుకంటే గెలవకపోతే 5 మ్యాచ్లకు 2 మ్యాచ్లు గెలిచినట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడు 5 మ్యాచ్లకు 3 మ్యాచ్లు గెలిచారు. టేబుల్ కూడా మంచిగా అయితే రన్ రేట్ ఇంకా రన్ రేట్ అయితే అదే ఉంది, కానీ పెద్ద తేడా ఏం కనిపించదు. 2 పరుగులు ఉంటే పెద్ద తేడా ఏమి ఉండదు కాబట్టి ప్రస్తుతానికైతే టేబుల్ అయితే ముందుకు ఎగబాగలిగారు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు గెలవాల్సింది, 5-5 గెలవాల్సింది. కానీ కొన్ని ప్రెషర్ సిచ్యువేషన్లు అయితే మ్యాచ్లు చేతులు అయితే దాని ద్వారా గెలవలేకపోయాం. ఎందుకంటే కేకేఆర్తో ఆడిన మ్యాచ్లు అయితే ఈజీగా మనం గెలవాల్సింది. లాస్ట్ ఓవర్లో 13 పరుగులు చేయలేక మనం చతికిల పడ్డాం లాస్ట్లో. అలాంటి సిచ్యువేషన్లో అయితే మిగతా మ్యాచ్లు కూడా చూసాం మనం అయితే. ఇది వరుస మ్యాచ్లు అయితే మనం గెలిచిన 2 మ్యాచ్లు చెన్నై మీనా అలానే పంజాబ్ కింగ్స్ మీద. చూద్దాం, ఇలానే ముందుకు కొనసాగాలని కోరుకుందాం.